హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ వచ్చేసి మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ అండి. సో వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేదైతే ఈరోజు మన వీడియో టాపిక్. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఒక్కరోజు వీడియో పెట్టకపోయినా నాకు వాట్సాప్లో మెసేజ్ కూడా చేస్తున్నారు, అక్క ఈరోజు రీడింగ్ పెట్టలేదేంటి అని. సో మీ అందరి బ్లెస్సింగ్స్కి చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇది జనరల్ రీడింగ్ అండి, ఎలాంటి టైం స్టాంప్స్ అనేవి ఉండదు. సో లేదు మాకు మా పర్సన్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు మా గురించి ఏం ఆలోచిస్తున్నారు అని డీటెయిల్గా తెలుసుకోవాలంటే మాత్రం మీరు పర్సనల్ రీడింగ్ బుక్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్ అనేది పెయిడ్ అండి. ఇది జనరల్ రీడింగ్, అందరికీ రెసొనేట్ అవుతుంది. జనరల్ కాబట్టి అందరూ ఉంటారు. సో ఈ రీడింగ్ వచ్చేసి మ్యారీడ్ పీపుల్, అన్‌మ్యారీడ్ పీపుల్, రిలేషన్‌లో ఉన్నవాళ్ళు, సో ఎవరైనా చూడొచ్చు. నో కాంటాక్ట్ ఆర్ సెపరేషన్‌లో ఉన్న మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఒకవేళ మాట్లాడుతున్నా సరే వాళ్ళు మీతో చాలా తక్కువ మాట్లాడుతున్నారు. కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు అట్లీస్ట్ మీ పార్ట్నర్ నేమ్ 3 టైమ్స్ తెలుసుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి. ఆల్వేస్ గ్రాటిట్యూడ్ మోడ్లో ఉండండి. మీకు ఈ వీడియో ఎంతవరకు రెసొనేట్ అయిందని నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. కామెంట్ చేయండి ఎంతవరకు రెసొనేట్ అయిందని. లైక్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి. కింగ్ ఆఫ్ కప్స్, ద వరల్డ్, ద స్టార్, king of swords, ace of pentacles, eight of cups, five of pentacles, death. సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఎంప్రెస్. మీరు ఇక్కడ ఎంత లవ్ చూపించినా, లైక్ ఎంత లవ్, ఎంత కేర్, ఎంత ఎఫెక్షన్ మీరు ఆ పర్సన్కి మనీ పరంగా అడ్జస్ట్ చేశారు. అండ్ ఒక తల్లి ఒక బిడ్డని ఎంత ప్రేమగా చూసుకుంటుందో అంత ప్రేమని మీరు పంచారు. ఒక యువరాణిలా మీరు ఉండేవాళ్ళు. సో అలా చూసుకునేవాళ్ళు మీ పర్సన్‌ని. బట్ స్టిల్ ఆ పర్సన్ అయితే ఈ రిలేషన్‌ని బ్రేక్ చేసుకొని వెళ్లారు. మీరు ఎంత ప్రేమ చూపించినప్పటికీ మీ పర్సన్ మాత్రం మీ రిలేషన్‌ని బ్రేక్ చేసుకొని వెళ్లారు అని మీరు బాధపడుతున్నారు. అరే నేను ఇంత బాగా చూసుకున్నాను, ఇంత కేరింగ్‌గా చూసుకున్నాను. గ్రోత్ ఉంది మా రిలేషను. బట్ నేను నా మనీ పరంగా గానీ, అన్నిట్లికి నేను అతనికి అంత కోఆపరేట్ చేశాను. అంత ప్రేమగా నర్చరింగ్‌గా చూసుకునేదాన్ని. ఒక తల్లి తన బిడ్డకి ఎంత ప్రేమగా చూసుకుంటుంది, అడిగింది కాదనకుండా అలా చేసేవాళ్ళు మీరు. బట్ ఆ పర్సన్ రిలేషన్ బ్రేక్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇంత ప్రేమ చూపించిన పర్సన్ మీద
రిలేషన్ బ్రేక్ చేసుకొని ఎళ్లారంటే ఆ పర్సన్ ఎంత సాడిస్టో, మూర్ఖుడో అర్థమవుతుంది. రిలేషన్ ఎండ్ చేసుకొనెళ్లారు. బట్ ఇప్పుడు ఇంకా మీరు చేసేదేం లేక మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. సో, నేను ఇంత ప్రేమ, ఇంత కేర్ చూపించినా కూడా ఆ పర్సన్ అట్‌లీస్ట్ నా వైపు కొంచెం కూడా ఆలోచించలేదేంటి అని మీరు ఆలోచిస్తూ మీ ఫీలింగ్స్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. మీరు ఆ పర్సన్‌ని అంతే ఇష్టపడ్డారు. అంతే ఇష్టపడ్డారు కాబట్టి ఇంత ప్రేమను చూపించారు మీరు. బట్ ఆ పర్సన్ మాత్రం మీ రిలేషన్‌ని బ్రేక్ చేశారు. మీ పర్సన్. బట్ మీరేం చెయ్యాలి అర్థం గాక మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఇదే అండి బాటమ్ ఆఫ్ ద డెక్. ఓకే. సో, నాకు ఫస్ట్ ఇక్కడ ఏ రాసుల వాళ్ళు కనిపిస్తున్నారనైతే చెప్తాను. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. క్యాన్సర్, స్కార్పియో, పైసెస్. అండ్ నెక్స్టొచ్చేసి వృషభ రాశి, కన్య రాశి, మకర రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. సో, ఇంగ్లీష్‌లో వచ్చేసి టారస్, వర్గో, క్యాప్రికార్న్. అండ్ ఇక్కడ ఇంకా మిథున రాశి, తులా రాశి, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. జెమిని, లిబ్రా, అక్వేరియస్ ఈ రాశుల వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. సో, ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ తన ఫీలింగ్స్‌ని హైడ్ చేసుకుంటున్నారు. బిఫోర్ అయితే ఈ పర్సన్ తన ఫీలింగ్స్ బాగా మీ దగ్గర ఎక్స్‌ప్రెస్ చేసేవాళ్ళు. బట్ ఇక్కడ మీరింత లవ్ చూపించినా కూడా ఆ పర్సన్ మాత్రం తన ఫీలింగ్స్‌ని హైడ్ చేసుకున్నారు. తన సెల్ఫిష్‌నెస్ కోసం ఆలోచించారు. ఇంత ప్రేమ చూపించిన పర్సన్‌ని కూడా అర్థం చేసుకోకుండా తన ఫీలింగ్స్‌ని తను హైడ్ చేసుకున్నారని ఇప్పుడు బాధపడుతున్నారు మీ పర్సన్. ఒక సైకిల్ అయితే ఎండ్ అయిపోయింది. న్యూ వేలో మళ్ళీ మిమ్మల్నొచ్చి అప్రోచ్ అవ్వాలి. మళ్ళీ మీ లవ్‌ని వాళ్ళు గెయిన్ చెయ్యాలి అనైతే ఆలోచిస్తున్నారు. అండ్ ఈ పర్సన్ ట్రావెల్ గూడా చేస్తున్నారండి. లైక్ నా లైక్ ఎలా అంటే తను ఫీలింగ్స్‌ని హైడ్ చేసుకుంటున్నారు కాబట్టి లైక్ ట్రావెలింగ్ ఎటైనా ఔట్ సైడ్ ఎళ్లి ట్రావెల్ చేయడం గానీ, రిలాక్స్ అవ్వడం గానీ, ఏమంటారు రిలాక్సేషన్ కోసం అలా టూర్స్‌కలా ఎళ్తారు కదా! అలా కూడా ఎళ్తున్నారు మీ పర్సన్. ఎందుకంటే తన ఫీలింగ్స్‌ని హైడ్ చేసుకుంటున్నారు. మీ దగ్గర చూపించట్లేదు. అందుకే వాళ్ళలా తిరుగుతున్నారు. ట్రావెల్ చేస్తున్నారు. బట్ స్పిరిచ్యువల్‌గా కూడా ఈ పర్సన్ కొంచెము అవుతున్నారు. తనని తాను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. బట్ మళ్ళీ మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, వస్తే మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేస్తారు అనే వాళ్ళకి కూడా మీ పైన హోప్ ఉంది. సో, కింగ్ ఆఫ్ స్వర్డ్స్ అదే ఆలోచిస్తున్నారు ఆ పర్సన్. వస్తే మళ్ళీ నా పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేస్తుందా? ఇంత ప్రేమ చూపించిన పర్సన్‌ని నేను వదిలేసి ఎళ్ళిపోయాను. అస్సలు ఏమీ చెప్పకుండా కూడా నేను ఎందుకు వదిలేసాను ఆ పర్సన్‌ని అనే విషయం గూడా అట్‌లీస్ట్ ఇన్ఫార్మ్ చేయకుండా వదిలేసాను. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళి నాకు లవ్ కావాలి అని అడిగితే యాక్సెప్ట్ చేస్తుందా? అనైతే ఆలోచిస్తున్నారు. మీతో అయితే వాళ్ళు మళ్ళీ న్యూ బిగినింగ్ చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు. న్యూ స్టార్ట్ చెయ్యాలి. ఎలా అయినా సరే. బికాజ్ వాళ్ళకి మీ పైన ఫీలింగ్స్ ఒస్తున్నాయి. సో, అందుకే మీ గురించి ఆలోచిస్తున్నారు. మళ్ళీ వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నారు. సో, అందుకే మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలి అనైతే అనుకుంటారు. సో, ఏ ధైర్యంతో అయితే వాళ్ళు మీరు కాదు, మీరు వద్దు, మీరు లేకపోయినా నేనుండగలను. ఇంత మీరు లవ్ ఆఫర్ చేసినా సరే నువ్వు లేకపోతే ఉండగలను
అనే మొండి ధైర్యంతో అయితే మీ పర్సన్ వెళ్ళిపోయారు. బట్ ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకు నేను మిమ్మల్ని వదిలేసుకున్నాను. వదిలేసి నేను ఉండగలను అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్‌తో నేను వెళ్ళిపోయాను. బట్ ఇప్పుడు మాత్రం నాకు మీరు గుర్తొస్తున్నారు. ఎలా అయినా సరే మళ్ళీ మన రిలేషన్‌ని నిలబెట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి తెలిసొచ్చింది. మిమ్మల్ని వదులుకొని తప్పు చేశాను అని, మిమ్మల్ని వదిలేసి ఎళ్ళడం తప్పయిపోయింది అని, మీరు లేకుండా నేను ఉండగలను అని, అనవసరంగా నేను ఓవర్ కాన్ఫిడెన్స్‌తో వెళ్ళిపోయాను. మీరింత లవ్ చూపించినప్పటికీ మీ మిమ్మల్ని వదిలేసి నేను వెళ్ళిపోయాను అని ఇప్పుడు ఆ పర్సన్‌కి తెలిసొచ్చింది. ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్‌తో అండ్ వీళ్ళు మనీ పరంగా కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్స్. కొంతమందికి ఇక్కడ వాళ్ళ పర్సన్ మనీ పరంగా కూడా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. మనీ పరంగా కూడా స్టెబిలిటీ లేదు. అందుకే కూడా మీ రిలేషన్‌ని వదిలేసి ఎళ్ళిపోయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు మళ్ళీ న్యూ వేలో బిగిన్ చేద్దాము అనైతే అనుకుంటున్నారు. ఈ ఎండ్ అయిపోయిన రిలేషన్‌ని ఏదైతే ఇంత ప్రేమ చూపించిన మిమ్మల్ని ఎండ్ చేసి వెళ్లారో, ఇప్పుడు మళ్ళీ దాన్ని న్యూ వేలో బిగిన్ చేద్దాము, రీబర్త్ చేద్దాము అనైతే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో, ఇంకా క్లారిఫై చేద్దాము. సో, వై దిస్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్? ఎందుకంటే ఈ పర్సన్ ఎందుకు తన ఫీలింగ్స్ హైడ్ చేసుకుంటున్నారంటే, ఈ పర్సన్ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఇవ్వలేను. మ్యారేజ్ వరకు ఈ రిలేషన్‌ని తీసుకెళ్ళలేను అనైతే మీ రిలేషన్‌ని ఎండ్ చేశారు. లాంగ్ టర్మ్ కమిట్మెంట్ నేను ఇవ్వలేను. మ్యారేజ్ వరకు ఈ రిలేషన్‌ని తీసుకెళ్ళలేను అని అయితే మీ మధ్య బ్రేకప్ వచ్చింది. ద వరల్డ్ కార్డ్ ఇక్కడ ఎందుకొచ్చింది? ఎందుకంటే ఇక్కడ ఎందుకు ఆ పర్సన్స్ మీ పర్సన్ ఎందుకు ట్రావెల్ చేస్తున్నారంటే ఆ పర్సన్ చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. మీ పర్సన్ చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. ఏ ఏవో ఆన్సర్స్ ఫైండ్ ఔట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో, అందుకే మీ పర్సన్ అలా ట్రావెల్ చేద్దాము. అట్‌లీస్ట్ నేను కొంచెం డిప్రెషన్‌లో ఉన్నాను కదా! ట్రావెల్ చేస్తే అయినా సంథింగ్ నేను రిఫ్రెష్ అవుతాను. మిమ్మల్ని మర్చిపోవచ్చని అనైతే ట్రావెల్ చేస్తున్నారు. ఈ పెయిన్ నుంచి నేను బయటికి రావచ్చు. ఇంత పెయిన్‌లో ఉన్నాను కదా! అట్‌లీస్ట్ ట్రావెల్ చేస్తే అయినా నా పెయిన్‌ని మర్చిపోవచ్చు అనైతే ఆ పర్సన్ ట్రై చేస్తున్నారు. వై ది స్టార్ కార్డ్ హియర్? సో, నైట్ ఆఫ్ కప్స్. వాళ్ళకైతే మీ దగ్గరకొచ్చి తన లవ్‌ని ప్రపోజ్ చెయ్యాలి, ఎక్స్‌ప్రెస్ చెయ్యాలి అనైతే అనుకుంటున్నారు. ఎక్స్‌ప్రెస్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారన్న హోప్ కూడా మీ పర్సన్స్‌కి ఉంది. తను వచ్చి మీ దగ్గరికి తన లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చెయ్యాలి అనుకుంటున్నారు. వై దిస్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ హియర్? తను న్యూ బిగినింగ్ గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఆలోచిస్తున్నారు కదా మీ పర్సన్. దేని గురించి ఆలోచిస్తున్నారు అంటే, మళ్ళీ న్యూ బిగినింగ్ చెయ్యాలి మీతో. మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చెయ్యాలి. రిలేషన్ ఎలా అయినా స్టార్ట్ చెయ్యాలి అనైతే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. న్యూ బిగినింగ్ కోసం ఆలోచిస్తున్నారు. వై దిస్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ హియర్? చూడండి. ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకుంది? వాళ్ళు ఈ రిలేషన్‌ని సక్సెస్ చెయ్యాలి అనుకుంటున్నారు. ఏది సక్సెస్ చెయ్యలేను, లాంగ్ టర్మ్ రిలేషన్ ఇవ్వలేను అని వదిలేసి ఎళ్ళిపోయారో, ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారు. సో, ఎలా అయినా సరే ఈ రిలేషన్‌లో స్టెబిలిటీ కావాలి. సక్సెస్ చేస్తాను మన రిలేషన్‌ను. ఇప్పుడు నాకు తెలిసొచ్చింది అనైతే అంటున్నారు. అండ్ ఇక్కడ మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. న్యూ న్యూ బిగినింగ్ చెయ్యాలి.
ఈసారి ఈ రిలేషన్‌ని సక్సెస్ చేస్తాను అంటున్నారు మీ పర్సన్. ఎందుకు వాక్ అవే చేశారు? సో, అందరి బదులు నేనే ఆలోచిస్తున్నానా అనైతే ఎవ్వరి గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. నా గురించి మాత్రమే నేను ఆలోచించుకుంటాను అనైతే ఈ పర్సన్ మీ నుంచి వాక్ అవే చేశారు. మీరక్కర్లేదు. నా గురించి నేను ఆలోచించుకుంటాను. నా గురించి నేను చూసుకుంటాను. వేరే ఎవ్వరి గురించి నేను ఆలోచించను అని సెల్ఫిష్ మైండెడ్‌గా మీ పర్సన్ మీ నుంచయితే వాక్ అవే చేశారు. వై దిస్ 5 ఆఫ్ పెంటికల్స్ హియర్? సో, నాకు మనీ రిలేటెడ్‌గా ఇష్యూస్ ఉన్నాయి. సో, నేను మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేను ఈ రిలేషన్‌కి. ఆల్రెడీ మీ పర్సన్ మ్యారీడా? మ్యారీడ్ అయితే నేను మ్యారీడ్. సో, నేను మ్యారేజ్ కమిట్మెంట్ మాత్రం ఇవ్వలేను. అనని మీ నుంచి వెళ్ళిపోయారు. నేను మ్యారీడ్ కాబట్టి ఈ రిలేషన్‌లో నేను మ్యారేజ్ కమిట్మెంట్ అయితే ఇవ్వలేను. నాకైతే ఇష్టం ఉంది. ఇష్టం ఉన్నా సరే నేను వెళ్ళిపోవాల్సొస్తుంది. ఎందుకంటే నేను మ్యారీడ్. ఇవన్నీ ముందే ఆలోచించుకోవాలి గదండీ! ఏమో. వై డెత్ కార్డ్ హియర్? సో, ఇదే క్లారిఫికేషన్. సో, ఈ రిలేషన్‌ని వద్దు అనుకోని ఎండ్ చేసిన పర్సన్ ఇప్పుడు మీ సైడ్ ఎఫర్ట్స్ పెట్టాలి. ఎలా అయినా సరే ఈ రిలేషన్‌లో ఎఫర్ట్స్ పెట్టాలి అనైతే ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్‌లో నాకు గ్రోత్ కావాలి. వద్దు అనుకోని వాక్ అవే చేసిన పర్సన్, తన ఫీలింగ్స్ హైడ్ చేసుకున్న పర్సన్ ఇప్పుడు వాళ్ళకి రియలైజేషన్ అనేది వచ్చింది. మిమ్మల్ని మిస్ అయిన తర్వాత కానీ వాళ్ళకి రియలైజేషన్ రాలేదు. మళ్ళీ మీ వైపు ఎఫర్ట్స్ పెట్టాలి. ఒకవేళ మీరు అన్‌మ్యారీడ్ అయితే ఈసారి మ్యారేజ్ వరకు ఈ రిలేషన్‌ని తీసుకెళ్తాను అంటున్నారు. ఒకవేళ ఆల్రెడీ మ్యారీడ్ అయితే నేను మ్యారీడ్ కాబట్టి నాకిష్టమున్నా సరే ఈ నాకిష్టముంది. కానీ నేను కమిట్మెంట్ ఇవ్వలేను. బట్ స్ట్రాంగ్‌గా నాకు ఫీలింగ్స్ ఒస్తున్నాయి. మీరు నాకు కావాలి అని. ఎలా అయినా సరే ఈ రిలేషన్‌లో గ్రోత్ కావాలి అని మీ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ గురించి. ఈసారి ఈ రిలేషన్‌లో స్టెబిలిటీ తీసుకొస్తాను అంటున్నారు. ఎఫర్ట్స్ పెడతాను. ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు. అండ్ మీరున్న ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి అనేదైతే చూద్దాం. యూనివర్స్ మా వ్యూవర్స్‌కి మీ గైడెన్స్ చూపించండి. యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? సో, మీ విషెస్ అన్నీ ఫుల్‌ఫిల్ అవుతాయండి. స్ట్రక్ అయిపోయి ఉండకండి. ఆ పర్సన్ ఆలోచనలతో స్ట్రక్ అయిపోయి ఉండకండి. మీ పర్సన్ మీ వైపు ఎఫర్ట్స్ పెట్టాలనైతే చూస్తున్నారు. మీరు స్ట్రక్ అయిపోయి ఉండకండి. ఓవర్‌గా థింక్ చేయకండి. మీ విషెస్ అయితే ఫుల్‌ఫిల్ అవుతాయి. మీరు కోరుకున్నదైతే నెరవేరుతుంది. అండ్ ఫ్యామిలీ పరంగా కూడా స్టెబిలిటీ ఉంటుంది. ఆ పర్సన్‌తో ఫ్యామిలీ పరంగా కూడా స్టెబిలిటీ ఉంటుంది. ఆ పర్సన్ ఫ్యామిలీ పరంగా కూడా స్టెబిలిటీ ఇస్తారు మీకు. అటు సైడ్‌గా కూడా మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ మీ ఏంజెల్స్ మీకేం మెసేజెస్ ఇస్తున్నారో చూద్దాం. ఏంజెల్స్ మా వ్యూవర్స్ కోసం మీ గైడెన్స్ చూపించండి. చూస్ న్యూ డైరెక్షన్ అంట. న్యూ డైరెక్షన్ చూస్ చేసుకోండి. ఇలా డిప్రెషన్‌లో ఉండకండి. స్ట్రక్ అయిపోయి ఉండకండి. వితిన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కొంతమందికైతే వితిన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీ పర్సన్ మీ దగ్గరకొచ్చే ఛాన్స్ ఉంది.
లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్‌ని నమ్మండి. ఓవర్‌గా థింక్ చేయకండి. ఆ పర్సన్ వస్తారా లేదా అనేది మీ ఇంట్యూషన్‌కే తెలుస్తుంది అని మీ ఏంజెల్స్ కూడా గైడ్ చేస్తున్నాయి. సో, ఆల్వేస్ పాజిటివ్ మోడ్‌లో ఉండండి. గ్రాటిట్యూడ్‌లో ఉండండి. ఈ పాజిటివ్ రీడింగ్‌ని క్లెయిమ్ చేసుకోండి. అండ్ మీకెవరికైనా ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మా పర్సన్ మా గురించి ఏం ఆలోచిస్తున్నారు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ప్రైవేట్ రీడింగ్స్ బుక్ చేసుకోండి. సో, ఈ రీడింగ్ మీకెలా అనిపించింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై.